నమస్తే అండి. నిజంగా రంజాన్ పండుగ వేళ ఈ బకాయిలు విడుదల చేయటం అందరికీ ముస్లిం సోదరులకి చాలా మంచి వార్తగానే చూడాలి. అంటే గత ఏడాది అక్టోబర్ నుంచి పెండింగ్లో ఉంటే ఇప్పుడే గుర్తొచ్చే ఎన్నాళ్ళు ఎందుకు విడుదల చేయకపోయినది మొదటి ప్రశ్న. నిజంగా మీరందరూ అభద్రతా భావంలో ఉన్నారా? ఇప్పుడు కనకారావు గారు చెప్పినట్టుగా. ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఈ యొక్క ఇమాంలకు మౌజన్లకు గౌరవ వేతనం నిజంగా ఇది రంజాన్ తోఫాగా ముస్లిం సమాజం భావిస్తా ఉంది. మనం చూసుకుంటే మత సామరస్యానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. ముస్లిం సోదరులకు మైనార్టీలకు న్యాయం జరిగిన హాయం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఎప్పుడు ఉంటారో అప్పుడే ముస్లిం మైనార్టీలకు న్యాయం జరుగుతూ వచ్చింది. ముస్లిం మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిన హాయం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల పైకపా పాలనలోనే ముస్లిం మైనార్టీలకు అన్యాయం అనేది జరిగింది. కాబట్టి ఈ సబ్జెక్ట్ కు వస్తే మనము ఇమాంలకు గౌరవ వేతనంగా 45 కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే ఇచ్చిన మాటలు 48 గంటలు కూడా దాటలేదు. అప్పటికే విడుదల వచ్చేసి బ్యాంక్ అకౌంట్ లో కూడా జమ చేయడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇమాంలకు మౌజన్లకు 15,000 పెంచుతామని చెప్పి గాలి మాటలు మాట్లాడి ఈ యొక్క బకాయిలు కూడా పెట్టి వెళ్ళింది. కాబట్టి గత ఏడాది 2024 సంవత్సరంలోని ఏప్రిల్, మే, జూన్ కలుపుకొని ఆ బకాయిలతో పాటు ఆ రోజుల్లో 45 కోట్ల రూపాయలు, ఆ తర్వాత 90 కోట్ల రూపాయలు, నిన్న 45 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 180 కోట్ల రూపాయలు ఇమాంలకు మౌజన్లకు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో జమ చేసిందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఒకసారి మనం చూసుకుంటే అర్హత కలిగిన ఇమాంలకు కాజీలుగా ప్రభుత్వ కాజీలుగా నియమిస్తూ వారి యొక్క లైసెన్స్ పీరియడ్ ను 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల దాకా పెంచడం జరిగింది. అదే విధంగా హజ్ యాత్రికులకు మన రాష్ట్రంలో నుంచి తీసుకుని వెళ్ళాలి ఎంబార్కేషన్ పాయింట్ ను విజయవాడ గన్నవరం పాయింట్ పెట్టి నిజంగా మన సొంతింటి కళను మన ఇంటి దగ్గర నుంచే మన రాష్ట్రం నుంచే హజ్ యాత్రకు వెళ్లే విధంగా వీలుగా కల్పించడానికి నిజంగా ముస్లిం సమాజము ప్రగాఢంగా మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మన రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నడూ కూడా 4,000 కోట్ల రూపాయలు కేటాయించిన దాఖలాలు లేవు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం తీసుకుంటే 5,400 కోట్ల రూపాయలు మైనార్టీలకు కేటాయించడం జరిగితే ఈ వార్షిక సంవత్సరము దాదాపు 6,090 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందంటే ముస్లిం సమాజం పైన కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి అని చెప్పడానికి ఈ లెక్కలే దానికి గొప్ప ఉదాహరణ అని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాం. కాబట్టి ముస్లిం సోదరులకు తీరని అన్యాయం జరిగిన హాయం ఏదైనా ఉందంటే అది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. అదే మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అయినా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నుంచి మనం చూసుకుంటే ముస్లిం సమాజంలో సంక్షేమ పథకాలే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, అభివృద్ధి ప్రగతిలో కూడా ముస్లిం సమాజాన్ని తోడుగా తీసుకుని వెళ్ళాలని చెప్పి ఒక గొప్ప దార్శనికతను చూపించిన